హరి ఓం సాయి అందరికీ మృక్కురితి యోగా నిలయం అందరికీ యోగా అందరికీ ఆరోగ్యం 19th డేకి వచ్చేసాం. ఛాలెంజింగ్ వెయిట్ లాస్ బరువు తగ్గడం 5 నుంచి 8 కేజీల వరకు ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్. అయితే ఈరోజు చెప్పబోయే మాటలు ప్రతిదీ చివరి వరకు వింటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అయితే ఈ సుఖాసన చేసిన తర్వాత ఎప్పుడు కూడా నెక్స్ట్ పోస్టరు ఈ తాడాసన చేయటం లెఫ్ట్ రైట్ మిస్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ లెఫ్ట్ రైట్ ట్విస్టింగ్ చేయటం వల్ల మజిల్ స్ట్రెయిన్, అంటే మనం డే అంతా చేసిన యాక్టివిటీస్ అవ్వచ్చు, లేకుంటే మనకి క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా, అంటే దీర్ఘకాలంగా ఉన్న హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ, మనకు తెలియకుండా స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా కానీ, లేకుంటే మన మెంటల్ స్ట్రెస్ ఉన్నా కానీ, కొంచెం చిన్న చిన్న వాటికి చిరాకు పడుతున్నాం, వాటికి మంచి ఫలితాలు చూపిస్తుంది ఆ యొక్క తాడాసనం. నెక్స్ట్ అర్ధచక్రాసన, పాదహస్తాసన, ఎండింగ్ డేస్లో చేయవలసిన ఆసనాస్ని మనం చూపిస్తున్నాం ఈరోజు. స్లోగా 5 సెకండ్స్ బ్యాక్ ఫార్వర్డ్, 5 సెకండ్స్ ఫ్రంట్ ఫార్వర్డ్, ఈ విధంగా. ఇది బ్యాక్ 25, ఫ్రంట్ 25, 1 రౌండ్ 50 చేయాలి. ఈ విధంగా ఇది లోయర్ అబ్డమన్ని ఎక్స్పెండ్ చేస్తూ బ్యాక్ స్ట్రెచ్, ఫ్రంట్ ఫార్వర్డ్ చేస్తూ బ్యాక్ మజిల్ స్ట్రెచ్. తర్వాత పోస్టర్ హోల్డ్ చేయాలి, 50 సెకండ్స్ పోస్టర్ హోల్డ్. ఆఫ్టర్ మళ్ళీ అగైన్ మూమెంట్, స్లో మూమెంట్. చూడండి, పదహస్తాసనం చేసిన తర్వాత పోస్టర్ హోల్డ్ చేసిన తర్వాత మూమెంట్ చేయాలి. ఒక 50 మూమెంట్స్, ఫ్రంట్ టు బ్యాక్ 25, 50 మూమెంట్స్, ఈ విధంగా. ఓకే, ఫ్రంట్ ఫార్వర్డ్లో బ్యాక్ మజిల్ ఎక్స్పెండ్ అవ్వాలి, బ్యాక్ ఫార్వర్డ్లో లోయర్ అబ్డమన్ ఎక్స్పెండ్ అవ్వాలి. పోస్టర్ హోల్డ్ చేసాం చూడండి, 50 చేసిన తర్వాత పోస్టర్ హోల్డ్ 30 సెకండ్స్ పోస్టర్ హోల్డ్. ఎక్కువసేపు ఉండలేము కాబట్టి, ఎందుకంటే బ్యాక్ మీద ప్రెజర్ వస్తుంది. మళ్ళీ అగైన్ కంటిన్యూ మూమెంట్. ఈ విధంగా ఆల్టర్నేటివ్ 50-50 చేస్తూ మూమెంట్స్ అండ్ పోస్టర్ హోల్డ్ 4 to 5 రౌండ్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎంత ఎక్కువగా చేయగలిగితే అంత మంచిది. అంటే మినిమం 15 మినిట్స్ ఈ ఒక్క పోస్టరే చేయాలి. 15 మినిట్స్ ఈ ఒక్క పోస్టరే చేయాలి. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత అర్ధగడి చక్రాసన. ఇది కూడా చూడండి ఎంత స్లోగా. ఈ స్లో మూమెంట్ 5 సెకండ్స్ లెఫ్ట్ మూమెంట్ స్ట్రెచ్, 5 సెకండ్స్ రైట్ బెండింగ్ మూమెంట్ స్ట్రెచ్. బ్రీత్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ కూడా మనం ముందు చేసిన పాదహస్తాసన, అర్ధచక్రాసనంలో కానివ్వండి, ఇప్పుడు చేసింది కానివ్వండి, బ్రీత్ ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు పోస్టర్ హోల్డ్. ఇది 25 to 30 సెకండ్స్. ఒకవేళ మెడ నొప్పి ఉన్న వాళ్ళు కొంచెం బ్యాలెన్స్ చేసుకొని చేయాలి. ఇక మూమెంట్ మళ్ళీ అగైన్ పోస్ట్ హోల్డ్ అయిపోయింది కదా, అగైన్ మూమెంట్. లెఫ్ట్ సైడ్ పోస్ట్ హోల్డ్ అయిన తర్వాత మూమెంట్ చేపిస్తుంది. ఈ విధంగా మళ్ళీ అగైన్ ఆఫ్టర్ ఒక 50 చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఆపోజిట్ రైట్. ఇది కూడా 30 సెకండ్స్ పోస్ట్ హోల్డ్, మళ్ళీ అగైన్ కంటిన్యూ మూమెంట్. ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు. ఎందుకంటే మనం 90 డేస్ చేసిన ప్రెజెస్ని, ఇంటర్నల్ లాక్స్ ఏమన్నా మనకు తెలియకోకుండా స్ట్రెయిన్ అయ్యి మనం స్ట్రగుల్ అయితే వాటికి ఇవన్నీ కూడా కాంప్లిమెంటరీ పోస్టర్స్ అనమాట. ఇవాళ మనం చేసేది అట్ ఏ టైం మళ్ళీ ఇంటర్నల్ టైట్నెస్, అంటే మళ్ళీ లూజ్, మళ్ళీ పంపింగ్ అవ్వకుండా బాడీకి లూజింగ్. ఇది ఇప్పుడు లెగ్ మూమెంట్ 30 degrees ఫుట్ అప్, 30 degrees ఫుట్ అప్, 30 degrees లెగ్ అప్ చేయాలి. తర్వాత పోస్టర్ హోల్డ్ ఒక 10 to 20 సెకండ్స్, మళ్ళీ మూమెంట్. ఈ విధంగా మళ్ళీ మూమెంట్ చేసిన తర్వాత అగైన్ ఆపోజిట్. ఇది కూడా 10 to 20 సెకండ్స్, ఆల్టర్నేటివ్ 4 రౌండ్స్. ఇది చేయాలి. చేస్తున్నప్పుడు స్టమక్ టైట్ అండ్ హోల్డ్ అండ్ మూమెంట్ చేయాలి. స్టమక్ టైట్ అండ్ హోల్డ్ మూమెంట్. ఇక నెక్స్ట్ పోస్టర్లోకి వెళ్దాం. ఇది డాగ్ మూమెంట్. ఓకే, 4 హెడ్ని బెండింగ్ చేసి చేయాలి. తర్వాత శశంకాసనం. ఆల్టర్నేటివ్ లెఫ్ట్ రైట్ బ్యాక్ ఫార్వర్డ్ లెగ్ మూమెంట్ చేసి ఇదేంటంటే లోయర్ అబ్డమన్కి, హిప్ జాయింట్కి, నీ జాయింట్కి, షోల్డర్స్కి, నెక్కి అండ్ స్పైన్ స్ట్రెంత్కి. సో కాంప్లిమెంటరీ పోస్టర్ అనమాట. ఓవరాల్గా మనం ఇన్ని డేస్ చేసిన వాటికి కాంప్లిమెంటరీ పోస్టర్. అంటే లోపల ఇరుగుడు, అంటే మనం ఏదైనా తెలియకుండా చేసిన చిన్న చిన్న మిస్టేక్స్కి ఈ యొక్క ఆసనము పర్ఫెక్ట్ సూటబుల్ అనమాట. అలాగనే అట్ ఎ టైం మనకి వెయిట్ లాస్ కూడా ఉండాలి కాబట్టి ఓవరాల్గా బ్యాలెన్స్ చేస్తూ ఇది టెక్నిక్గా మనం చెప్తున్నాం. సో చాలా ఇంపార్టెంట్. మనం చేసేటప్పుడు చూసుకుంటూ జాగ్రత్త చేయాలి. బ్రీత్, శ్వాస తీసుకోవడం మిస్ అవ్వద్దు. గాలి తీసుకొని గాలి వదలటం అనేది ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు. సో ఆఫ్టర్ స్లోలీ రిలాక్స్, సిట్టింగ్ పొజిషన్, డీప్ ఇన్హేల్, డీప్ ఎక్సేల్, 5 minutes. హరి ఓం సాయి అందరికీ.